నిత్యం రద్దీగా ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ప్రభుత్వం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు స్కై వాక్ నిర్వహిస్తోంది. అయితే కరోనా కారణంగా నిలిచిపోయిన పనులను అధికారులు పునః ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. ఈ పేరు హైదరాబాద్ నగరాలకు కొత్తేమో కానీ పలు దేశాల్లో మాత్రం స్కై వాక్ గురించి చాలా మందికి అవగాహన ఉంది. మార్నింగ్ వాక్ కానివ్వండి, ఈవినింగ్ వాక్ కానివ్వండి, ఈ స్కై వాక్ మీదనే జరగడం వంటిది విశేషం అన్నమాట. చాలా దేశాల్లో చూసుకున్నట్లయితే ఈ స్కై వాక్ మీద సైకిల్ రైడింగ్ అండ్ బైక్ రేస్ కూడా ఇవి కూడా స్టార్ట్ చేశారు. అయితే మన హైదరాబాద్లో ప్రస్తుతం మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. గత 2 నెలల నుంచే ఈ స్కై వాక్ పనులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా కారణంగా కొంతవరకు పని ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు. మళ్ళీ పునః ప్రారంభమైంది. ఇక్కడ ఇప్పుడు ఈ పనులు కూడా జోరు అందుకున్నాయని చెప్పి తెలుస్తోంది. కరోనా వచ్చినప్పటి నుంచి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ పనులు ఆగిపోయాయని, ప్రస్తుతం మాత్రం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. దీనికోసం హైదరాబాద్ నగర మహా అభివృద్ధి శాఖ వారు 25 కోట్ల వరకు వెచ్చించేశారు. ఉప్పల్ కానివ్వండి, సికింద్రాబాద్, రామంతపూర్, ఎల్బీ నగర్ ఈ 4 రోడ్లను అనుసంధానంగా చేసుకొని మెట్రో స్టేషన్కి 4 వైపులా, అంటే ఇటు మెట్రో స్టేషన్ని చూసుకున్న ఇక్కడ ఉన్న లిఫ్ట్లు కానివ్వండి, ఎస్కలేటర్స్ కానివ్వండి అన్నీ కూడా ఇందుకు సదుపాయంగా ఉంచారు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనం చాలా వరకు చూసాము, చాలా వరకు లిఫ్ట్లు కూడా పనిచేస్తున్నాయి. కాకపోతే ఎస్కలేటర్ కారణంగా ఈ పనులు ఇంకా ఆగిపోయాయి. అవి కనుక పూర్తయినట్లయితే ఈ స్కై వాక్ అనేది పూర్తిగా కూడా అయిపోతుందని చెప్పుకొచ్చారు. అంటే రానున్న సంవత్సరం 2023కి గాను సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పనులన్నీ పూర్తి చేసి ఆ రోజు నుంచి స్కై వాక్ను ప్రారంభిస్తారని చెప్పి ఇక్కడ అధికారులు చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం 4 వైపులా చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ కానివ్వండి, అటు నుంచి వచ్చే ఎల్బీ నగర్ రోడ్ కానివ్వండి, ఇటు నుంచి సికింద్రాబాద్, రామంతపూర్ ఈ 4 రోడ్లను ఏకాంతంగా, అంటే వీటికి అనుసంధానంగా మన స్కై వాక్ నిర్మించడం జరుగుతోంది. ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి అధికారులు చెప్పినట్టు ఈ సంక్రాంతి కల్లా ఈ స్కై వాక్ ఫినిష్ అయ్యి అందరూ వాకింగ్ చేసే ప్లేస్గా గుర్తిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.